ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రాసిన అక్షరాస్త్రం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న మీడియా సంస్థలు జర్నలిస్టులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీలో చేరికల జోష్ కనిపిస్తోంది. మాచర్ల పట్టణానికి చెందిన 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించి ముస్లింలు ఆవేదనకు గురయ్యారని కామెంట్స్ చేశారు శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్. కర్నూలు జిల్లా గూడూరులో ముస్లింల ఆత్మీయ సదస్సులో షరీఫ్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలపై దాడులు పెరిగాయని, సంక్షేమ పథకాలు కూడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలతో పాటు ముస్లింలు కూడా టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని షరీఫ్ తెలిపారు. అధినేత చంద్రబాబు ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వారికే తమ మద్దతిస్తామని అన్నారు మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా చెబుతున్న చంద్రశేఖర్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ పేరు వినిపిస్తున్న మాట వాస్తవమేనని నన్నపనేని చెప్పారు. పార్టీలో టికెట్ ఆశించడం తప్పు కాదు, కానీ చంద్రబాబు నిర్ణయం ప్రకటించిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలని నన్నపనేని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని అన్నారు మల్కాజ్గిరి బీజేపీ నేత మల్కా కొమరయ్య. కంటోన్మెంట్ నియోజకవర్గం మహేంద్ర హిల్స్లో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటున్నారని, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో కూడా ఈసారి బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మల్కా కొమరయ్య తెలిపారు. రాచకొండ కొత్త సిపిగా తరుణ్ జోషి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా కృషి చేస్తానని తరుణ్ జోషి తెలిపారు. మాదక ద్రవ్యాలు సరఫరాకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతామని సిపి హెచ్చరించారు.